నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయా? అధికార వైసీపీ గ్రాఫ్ పడిపోతుందా? అయితే లాభపడుతోంది ఎవరు? ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమా? ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న జనసేన, బీజేపీ కూటమి? వీటన్నిటికీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఆసక్తికరమైన సమాధానం చెబుతోంది. గత 3 నెలల్లో ఏపీలోని 13 జిల్లాల్లో శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ చేసిన సర్వేలో తెలుగుదేశం బలపడుతున్న సంకేతాలు రావడం ఆసక్తికరంగా మారింది. టీడీపీకి 44.5% ఓట్ షేరు దక్కగా అధికార వైసీపీ కేవలం 43% మాత్రమే లభిస్తున్నట్టుగా ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది. ఒంటరి పోరులో జనసేన పార్టీ ముందడుగు వేస్తే 9% ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి 95 సీట్లు, వైసీపీకి 75 సీట్లు, జనసేన 5 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే టీడీపీ పరిస్థితి బాగా మెరుగుపడినట్టుగా ఈ సర్వేలో తేలిందని ఆత్మసాక్షి గ్రూప్ ప్రకటించింది. 2022 ప్రారంభంలోనూ ఏపీలో 3,54,000 శాంపిల్స్తో సర్వే నిర్వహించింది ఈ గ్రూప్. అప్పుడు అధికార పార్టీకి అనుకూలత ఉన్నట్టుగా ప్రకటించింది. అయితే తాజా సర్వేలో అంచనాలు మారినట్టు ఆత్మసాక్షి వెల్లడించడం కొసమెరుపు. జూన్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు 137,000 శాంపిళ్లతో తాజా సర్వేని నిర్వహించారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు, పార్టీల మధ్య పొత్తులపై కూడా అభిప్రాయ సేకరణ చేయడం విశేషం. ఏపీలో పార్టీలకు షాక్ ఇస్తున్న ఈ సర్వేపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులు సుందరరాం శర్మ గారు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు శివరాంప్రసాద్ గారు, బీజేపీ నేత రవికిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు శివశంకర్ గారు కూడా లైవ్లో ఉన్నారు. శివశంకర్ గారితో ప్రారంభిద్దాం. శివశంకర్ గారు, ఈ సర్వేకి సంబంధించి అంటే జనవరిలో చేసినటువంటి సర్వే, జనవరి నుంచి ఏప్రిల్ వరకు చేసినటువంటి సర్వే నివేదికలు ఇస్తే అందులో క్లియర్గా అధికార పార్టీ గెలుస్తుంది అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ 3 నెలల్లో, ఇప్పుడు జరిగినటువంటి 3 నెలల్లో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 3 నెలలకి సంబంధించి చేసినటువంటి సర్వేలో చాలా క్లియర్గా ఈక్వేషన్స్ అన్నీ మారిపోతున్నాయి, విపక్షం బలపడుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు మీరు? ఆడియో మ్యూట్ అయినట్టుంది శివశంకర్ గారు, మీ వాయిస్ మ్యూట్ అయినట్టు. నమస్కారం కేశవ్ గారు. నమస్తే, చెప్పండి. చర్చలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారాలు. 99 టీవీ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలు. అంటే 3 మాసాల ముందు సర్వే ఒక రిపోర్టు, 3 మాసాల క్రితం ఒక రిపోర్టు, ఇప్పుడు ఒక రిపోర్టు. తీరా చూస్తే ఎన్నికలు డ్యూ డేట్ ఇంకా 2 years ఉంది. అంటే మీరు చెప్తే నాకు ఎలా అనిపిస్తుందంటే ఎగిరే పావురం కోసం మసాలా నూరుతున్నారు. ఈ మసాలా ఇక పావురం దొరకాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని కాల్చాలి, దాన్ని ఏకలు పీకాలి, అప్పుడు వండడానికి మసాలా నూరాలి. ఈ సర్వేలు, ఈ శాంప్లింగ్ మీద నేను వాటి విశ్వసనీయత మీద నేనేం కామెంట్ చేయను, కానీ సర్వే సంస్థలు వాటి పనే చేస్తుంటాయి. ఇప్పుడు సర్వే సంస్థలు ఎందుకు చేస్తున్నాయో, దాని వెనక ఎవరున్నారో, ఎవరు ఇమేజ్ పెంచుకోవడానికి చేస్తున్నారో నేను వాళ్ళ విద్యతకి విడిచిపెట్టేస్తున్నాను. ఎప్పుడూ కూడా అధికార పార్టీ మీద యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. దట్ ఈస్ కామన్ ఫెనోమనా. ఇక్కడ ఎవరు గెయిన్ అవుతున్నారో అన్నది చెప్పడానికి ఉద్దేశించి ఎక్కువగా ఈ సర్వేని ప్రాతిపదిక తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఇంకా చాలా సమయం ఉంది. రెండవది, ప్రజా పోరాటంలో ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ డైనమిక్ స్టేట్ ఉంటుందండి పాలిటిక్స్లో. సో ఒక్కసారి ఫిక్స్డ్గా ఉండదు. ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఏమిటి, ఎవరు సరిగ్గా నిలబడుతున్నారు. నేను తెలుగుదేశం అబ్నార్మల్గా గెయిన్ అయిపోయింది, 95 సీట్లు వస్తాయి అని సర్వే చెప్తే మంచిదే, హ్యాపీ. మన తెలుగుదేశం వారు నాయకులు చాలా ఆనందంగా ఉండొచ్చు, ఇంకా గొడవే లేదు. కానీ వాస్తవాల్లో జీవించాలి, భ్రమల్లో జీవించకూడదు. జనరల్గా ఏంటంటే ఎక్కువ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండింటికి ఒక అలవాటు ఉంది, భ్రమల్లో జీవిస్తుంటాయి. ఇప్పుడు పరిపాలన తీరు ఎలా ఉంది, ఏ రకంగా జరుగుతుంది, ఈ ప్రజలందరూ కూడా ఎంత అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని, తరువాత ఈ ప్రభుత్వంతో పోరాటాన్ని ఎవరు చేయగలుగుతున్నారు. కరోనా దగ్గర నుంచి కానీ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక
అనేక ఇష్యూస్ మీద, భవన నిర్మాణ కార్మికుల మీద కానీ, రోడ్ల దుస్థితి మీద కానీ, ఈ పరిపాలన తీరు మీద కానీ, లా అండ్ ఆర్డర్ మీద కానీ, ఎలక్షన్ కమిషన్ లో చేసిన అరాచకాల మీద కానీ, నిజంగా అధికార పార్టీ మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసింది మా మా మూడవ ప్రత్యామ్నాయమైనటువంటి బీజేపీ, జనసేన తప్ప అది ప్రజలు చూస్తున్నారు. మరి ఆ సర్వేలో ఆ అంశం ఎందుకు రాలేదో నేను వాళ్ళ సర్వే తాలూకా ప్రొసీజర్ గురించి మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఇది ప్రస్తుతం ఇట్ ఈజ్ అన్టైమ్లీ సర్వే అంటాను నేను. నెంబర్ 1, ఈ సర్వేల మీద దీని మీద ఆధారపడి రాజకీయాలు చేస్తే చాలా ఇబ్బంది, అన్ని పార్టీలకు కూడా ఇబ్బంది అని నేను చెప్తాను. ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉండాలి. ప్రజలు రేపు 2 సంవత్సరాలు పీరియడ్లు పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ ఈ సర్వే చూడండి, లోకల్ బాడీలో మాకు 26% ఓటింగ్ వచ్చింది. ఈ సర్వే అంటే ఇక్కడ నోడవ ప్రత్యామ్నాయాన్ని తక్కువగా చూపించాలి అన్న ఆలోచన అధికార పార్టీకి ఉంటుంది, వేరే పార్టీలకు కూడా ఉంటుంది. ఎందుకంటే అయితే నువ్వు, లేదంటే నేను రావాలి తప్ప మూడోవాడు రాకూడదు. అది రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, తీరు, గమనం. కాబట్టి ఇవన్నీ ఉద్దేశాలు చెప్పకనే చెబుతున్నాయి. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కేశవ్ గారు. ప్రజలు కూడా విద్యులు ఈ సర్వేల్ని వీటన్నిటిని కూడా వాళ్ళు దీని వెనక ఏముంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏది జరిగినా ప్రజలు ఏం చేస్తారంటే దీని వెనక ఇంటెన్షన్ ఏమిటి, ఇది మంచి పరిణామం, దీని వెనక ఉద్దేశాలు ఏంటి, ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు, గమనిస్తున్నారు. కాబట్టి నేను పెద్దగా దాని గురించి వ్యాఖ్యానించదలుచుకోలేదు ఆ సర్వే గురించి. రైట్. రవికిరణ్ గారు, ఈ సర్వేకి సంబంధించి ఒక 4 అంశాలను ప్రాథమికంగా తీసుకున్నారు. ఆల్రెడీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు అనే విషయం పక్కన పెడితే, తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి ఈక్వేషన్స్. కానీ 3వ అంశం ప్రధానంగా జిల్లాల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ, అలానే ప్రజల నుంచి ఇప్పుడున్నటువంటి పాలన విధానాలపైన అభిప్రాయ సేకరణ లాంటి కార్యక్రమం ఒకటి చేశారు. ఓవరాల్గా నియోజకవర్గాల వారి లెక్కలన్నీ తీసి ఈ ఫైనల్ ఫిగర్ అంటే 95 నియోజకవర్గాలు టీడీపీకి వస్తాయి. హోరాహోరీ పోటీలో ఉండే 38 నియోజకవర్గాలను కూడా పంచిపెడితే ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి? సర్వేల హేతుబద్ధత అనే విషయం మనం పదే పదే చర్చిస్తూనే ఉన్నాం. అయితే గత కొంతకాలంగా ఎప్పటికప్పుడు ఎన్నికలు రావడం, మూడ్ ఆఫ్ ద పబ్లిక్ అనే విషయంలో సర్వేలు చేయడం, ఇది కామన్గా మారింది. ఈ సర్వేని ఏ విధంగా చూస్తారు మీరు? మీకు ప్యానలిస్టులకి 9NTV వీక్షకులందరికీ శుభసాయంత్రం అండి. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఏ దేశమేకైనా ఏ ఉంది గర్వకారణం అన్నట్టు, ఏ సర్వే చూసినా ఏ ఉంది గర్వకారణం, ఎవరికో ఒక జారిపట్టడం తప్పితే వాళ్ళకి ఏదో సొంత ప్రయోజనాలు లేదా వేరే వాళ్ళ ప్రయోజనాలు కాపాడటం తప్పితే, మన ఛానల్లో అనేకమైన చర్చలు చేసాం, అనేకమైన సర్వేల్లో అందరూ నాతో పాటు అన్ని ప్యానలిస్టులు స్పష్టంగా చెప్పేది అదే, ఏ సర్వేకి విశ్వసనీయత లేదు, ఏ సర్వేను ఎక్కడ ఇది ప్రామాణిక చెప్పట్లేదు, దీనికి అనేకమైన కొలమానాలు ఉన్నాయి, అనేకమైన చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఏ రకంగా శాంపుల్ తీసుకుంటున్నారు, ఏ రకంగా తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. అందులో ఆత్మసాక్షి సర్వే ఇప్పుడు 2019 స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం బాగానే వచ్చినా, ఆ తర్వాత చేసిన గత 3 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్, వారి యొక్క సర్వే మొత్తం బూమరాంగ్ అయింది. స్థానిక ఎన్నికలు, పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కొంత బూమరాంగ్ అయింది. అలాగే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ మొత్తం క్లోజ్ అయిపోతుంది, దుకాణం బంద్, కేల్ కథం అన్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఏమైంది? ఎక్కడేమైంది? మొత్తం రివర్స్ అయిందా? అలాగే మినీ పోల్స్ 12 కార్పొరేషన్ జరిగితే టీడీపీ 5-6 గెలుస్తున్నారు, తర్వాత సవరించుకొని కంపల్సరీగా గెలిచి తీరుతారని చెప్పి అన్నారు. అయిందా? ఏం అవ్వలేదు కదా. సో విశ్వసనీయత అప్పుడు ఆయన అన్నారు, ఇంకా నేను సర్వేలు చేయను, నాకు బుద్ధి వచ్చింది, నేను క్లోజ్ చేసుకుంటున్న దుకాణం అన్నారు. మరి ఈ వ్యాపారమే బాగున్నట్టుంది. సో నాకు అర్థం కావట్లేదు ఈ సర్వేలు, ఈ దాని ఎవరు లాభపడుతున్నారు, ఏ రకంగా ఎవరు లాభపడుతున్నారు ఏంటో అనేది వాళ్ళకి విజ్ఞప్తికి వదిలేస్తాను. ఇప్పుడు మీరన్న ప్రశ్నకైతే మీ పంపించే డాక్యుమెంట్ చూశాను. ఏదో గత 3 మాసాలు గంట 1,37,000 శాంపుల్స్ తీసుకున్నారట. 1,37,000 శాంపుల్స్ అంటే నియోజకవర్గానికి 780 వస్తున్నాయి. 780 అంటే సుమారుగా 0.3%. ప్రతి అసెంబ్లీ 0.3% అసలు శాంపుల్. అది మినిమం 2% ఉండాలి. ఏదైనా సరే 2% ఉంటే దానికి కొంత స్టాండర్డ్ ఉంటుంది. 1. 2, ఒక్కో శాంపుల్ చేయాలంటే మినిమం ఎవరైనా బయట ఎవరైనా సరే 100 రూపాయలు ఖర్చు అవుతుంది మినిమం చేయాలంటే. దానిపైన ఎక్కువ ఇంకా క్వాలిటీ చేయాలి, అందుకని ఎక్కువ రేటు. సో 100 వేసుకోవాలనుకున్నా ఈ చెప్పిన శాంపుల్ ప్రకారం కనీసం 1,50,000 ఖర్చు అవ్వాలి. ఈ వాళ్ళకొని చూస్తుంటే ప్రతి నెల సర్వే చేస్తున్నారు. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు? SCS గ్రూప్ ఏంటి, దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు?
అదేమన్నా రిజిస్టర్ కంపెనీ అని చూశాను ఇందాక. అది రిజిస్టర్ కాదు, ఏమి కాదు, ఎక్కడ లేదు. అది ఏం కంపెనీ నాకు తెలియదు. పార్ట్నర్షిప్ ఫార్మా, అది ఏంటి ప్రైవేట్ లిమిటెడా, ఏమి కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కాదు. అది ఏం కంపెనీ, ఏం గ్రూప్, వాళ్ళకి అంత ఆదాయం ఎక్కడ చూస్తుందో నాకు తెలియట్లేదు. ఒకటి 43 ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో 43 ప్రశ్నల్లో నా దగ్గరికి వచ్చి 43 ప్రశ్నలు చెప్పి సమాధానం చెప్పాలంటే మినిమం 1 గంట పడతలేదు కేసు. మినిమం 1 గంట. అంటే ఒక అసెంబ్లీకి 780 శాంపుల్ తీసుకున్నట్టు 780 గంటలు పడుతుంది. 780 గంటలు అంటే ఎంతమంది అసెంబ్లీకి ఎంతమంది టీం ఉన్నారు, ఎన్ని రోజులు పనిచేయాలి, కనీసం రోజుకు 10 గంటలకు పనిచేస్తే 78 రోజులు. సరే 2-3 టీంలు ఉన్నారు కూడా కనీసం 2 నెలలు టైం పడుతుంది ఒక అసెంబ్లీకి. సో ఒక అసెంబ్లీలో ఎంత పని చేస్తే ఆ 775 మంది అసెంబ్లీలో పనిచేసేంత మ్యాన్ పవర్ ఉందా? ఎన్ని రోజులు పడుతుంది ఆ సర్వే? ఆ సర్వే వచ్చాక మళ్ళీ కొలెక్ట్ చేసుకోవాలి కదా, కొలెక్ట్ చేసుకోవాలి, మరి శాంప్లింగ్ అల్గారిథమ్స్ ఇది సెట్ చేసుకోవాలి. ఎలా వచ్చేస్తాయి నెలల సర్వేలు ఇంత సుదీర్ఘంగా చేయకుండా ఇన్ని గంటల పని? 43 ప్రశ్నలు, మళ్ళీ దానిలో పొత్తులట. వాళ్ళ పొత్తుంటే మీకు బాగుందా, వీళ్ళ పొత్తు మీరు బాగుందా, పెద్ద కూర్చొని రాసేసి శ్రీరామ 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 అని చెప్పి రామకోట రాశారు. వార్త ఉంటుంది. సరే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. ఏంటన్నది ఈ సర్వేలు చెత్తపొట్ల గురించి ప్రజలు నవ్వుకొని చందమామ లాగా బాలమిత్రలాగా చదువుకుని నవ్వుకొని పక్కన పడేది తప్పితే దేనికి ఉపయోగపడతాయి. రైట్. శ్రీరామప్రసాద్ గారు, ఈ సర్వే గత 3 నెలల్లో మొత్తం రాష్ట్రంలో ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినాయి, తెలుగుదేశం అనుకూల పవనాలు వేస్తున్నాయని చెప్పని ఈ సర్వే చెప్తుంది. మీ పార్టీ ఏమంటది? మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ సర్వేలు ఇది సరే వచ్చింది, ఏదో ఆత్మసాక్షి సర్వే అని చెప్పారు. 3 నెలల్లో 3 ఆఫ్ ది స్టేట్ 3 ఆఫ్ ది పీపుల్ మారిపోయిందని చెప్పారు అనుకోండి. అక్కడ ఒకటి, ది సర్వే హ్యాస్ బీన్ క్యారీడ్ ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ ఏ పొలిటీషియన్ అని పెట్టారు. మరి ఏ పొలిటీషియన్ అనేది పేరు పెట్టలేదు. కాకపోతే ఇక్కడ ఒకటి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే సర్వేలో ఏమొచ్చిందా, మాకు అనుకూలంగా వచ్చిందా, ఇంకొక అనుకూలంగా వచ్చిందా అనేది వదిలేసి, మేమేం సర్వేల మీద, వీళ్ళు ఇచ్చే సర్వేల మీద, తర్వాత గతంలో వచ్చిన సర్వేల మీద, ఈ సంవత్సరం మొదట్లో వైసీపీకి అనుకూలంగా వచ్చిందని వీరే ఇచ్చే సర్వే మీద, ఇటువంటి వాటి మీద మేము ఆధారపడతలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదలుచుకుంది అది. ఎందుకంటే ఇటువంటి సర్వేలు ఏదొచ్చినా కానీ మా ప్రయత్నం ఏంటంటే మేము ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా పోరాడాలి. ఆ ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల మీద మనం ప్రజలను ఎడ్రేట్ చేయాలి. ఇదే మా ఎజెండా. దీని ప్రకారమే వెళ్తున్నాం. అనేక విషయాలు ఇవాళ కూడా ఈ పూట ఈ నిరుద్యోగం మీద, లేకపోతే జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవటం వలన, ఉద్యోగాలు ఇవ్వకపోవటం వలన మా తెలుగు యువత నాయకులు ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి మొదలెట్టారు కార్యక్రమం. అట్లాగే ప్రతి ఏ సమస్య వచ్చినా మేము క్షేత్రస్థాయిలో పోరాడుతున్నాం. ఇవాళ కాదండి, జగన్మోహన్ రెడ్డి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఇవాళ కాదు. ఏ రోజునైతే పరిపాలన చేయమని ప్రజలు అప్పజెప్పి మీ యొక్క అబద్ధాలను నమ్మో, మోసపోయో, నిజమని నమ్మో, ఏదో ఒక విధంగా మీరు ప్రజలను నమ్మించి ఓట్లు తీసుకున్న తర్వాత ప్రజల డబ్బుతో కట్టిన ప్రజావేదికను కూల్చి ఒక డిస్ట్రక్షన్ పాలిటిక్స్ కి శ్రీకారం చుట్టిన రోజు నుంచే ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచే మొదలైంది. అక్కడి నుంచే నెమ్మదిగా ఒక్కొక్క విధానం చేయటం కానీ, అలాగే అవినీతి పరిపాలన కానీ, ఇవాళ పోలవరాన్ని కూడా సాకారం చేయలేని పరిస్థితి కానీ, వచ్చే సంవత్సరానికి కానీ, ఇవాళ మన పోలవరం చెప్పారు నెక్స్ట్ ఇయర్ కానీ మళ్ళీ పని స్టార్ట్ చేయలేరంట. కేంద్ర వాళ్ళకి ఏది నిపుణుల బృందం చెప్పింది. ఈ పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత అనేక విధాలుగా అన్ని వర్గాలు గతంలో వీరి మాటలను నమ్మి పొరపాటు జరిగి ఒక ఏదో చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇంకా బాగా చేస్తాడని నమ్మి మోసపోయిన వర్గాలన్నీ ఇవాళ మళ్ళా అవకాశం ఎప్పుడు వస్తుంది, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుని బదులు తీర్చుకోవాల్సిన రోజు ఉంది అని ఎదురు చూస్తున్న మాట మాత్రం తథ్యం. ఎందుకంటే మీకు ఇదే డిబేట్ లో గతంలో మీకు కూడా చెప్పాను నేను. ఏమనంటే, ఏ రోజునైతే మేము బాదుడు కార్యక్రమంలో ప్రజల దగ్గరికి వెళ్ళటం మొదలెట్టామో, ప్రజల దగ్గర నుంచి ఏ రోజునైతే ఫీడ్బ్యాక్ మొదలైందో, వారి యొక్క బాధలు
ఈ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళకి జరుగుతున్న నష్టం మాకు మా నాయకులకి ఏ రోజునైతే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుందో ఆ రోజే డిసైడ్ అయింది, ఇవాళ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అనేది. ఇవాళ గడప గడప కార్యక్రమంలో వాళ్ళు చేస్తున్న దానికి వ్యతిరేకత కూడా చూస్తున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు, మీ గ్రాఫ్ 35% పడిపోయింది, నేను 67లో ఉన్నానని. కానీ యాక్చువల్గా ఆయన కూడా 35% లోనే ఉన్నాడు. అది చెప్పడానికి వీల్లేక అది కూడా చెబితే చెప్పకుండా అని చెప్పి ఆ మార్పుకి శ్రీకారం చుట్టారు. శివరామప్రసాద్ గారు ఆ సర్వే మీరు చేయించారా? ఆ వ్యతిరేకత ఏంటి అనేది, మీరు చేయించారా సర్వే? ఏ స్థాయిలో ఉందనేది వారికి కూడా వారి యొక్క సర్వే బృందాల ద్వారా వెల్లడైంది కాబట్టి ఈ విధమైన చర్యలు తీసుకుంటాం మొదలెట్టారు. రైట్ రైట్, ఇది స్పష్టం. రైట్ రైట్. సుందరరాజ శర్మ గారిని అడుగుదాం. సుందరరాజ శర్మ గారు ఒక సర్వే శివరామప్రసాద్ గారు చేయించినట్టున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సర్వే ప్రకారం చూస్తే కనుక మరి 6 నెలల్లో చాలా చేంజ్. నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది, ఎందుకంటే ఒక దశలో 120 స్థానాల దాకా వచ్చే అవకాశం ఉంది అనేటువంటి రీతిలో ఇదే ఆత్మసాక్షి గ్రూప్ 6 నెలల క్రితం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మొత్తం అంతా తలకిందులైనటువంటి పరిస్థితి ఉంది. మీకున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? నిజంగా అంతర్గతంగా ఏమైనా సర్వే జరిగిందా, లేదా శివరామప్రసాద్ గారు కోట్ చేస్తున్న సర్వే వివరాలు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శివశంకర్ గారికి, ప్రసాద్ గారికి, కిరణ్ గారికి నమస్కారం. ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఒకటి ఏంటంటే 2019లో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మంచి ఇది వస్తుంది అని చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఆ రోజున నాబోటాళ్ళం కూడా అందరం చెప్పాం, ఎందుకంటే అది 1 సైడ్ వేవ్ అనేటువంటిది అందరం చెప్పడం జరిగింది. ఎందుకని చెప్పంటే చంద్రబాబు గారితో ఇప్పుడు శివరామప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆయన ఇంకా కావాలి అని కోరుకుంటున్నారని పాప ఆయన అనుకుంటున్నారు. కానీ ఆ రోజున ఇంకా మాకు వద్దు, నువ్వు రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సిందే నిందని చెప్పనని ఆ రోజున ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే ఆత్మసాక్షి గ్రూపు మూర్తి గారు నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన కూడా ఏం చేశారంటే మొన్న జరిగినటువంటి 5 స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, తర్వాత గోవా, ఇది దాని మధ్య మా ఇద్దరి మధ్య కూడా ఆల్మోస్ట్ ఆయన నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బలానా చోట ఉన్నానండి అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడి ఇట్లుంది అంటే కూడా ఆ రోజున నేను ఒక్కటే చెప్పిన 4 స్టేట్స్ బీజేపీ థంపింగ్ మెజారిటీ తోటి గెలుస్తుంది. నేను ఇక్కడ ఒక అనాలిసిస్ ఇదిలో చెప్పాను అన్నమాట. ఆయన ఏమని చెప్పారంటే, లేదు ఉత్తరప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో అయినా సరేనండి అని చెప్పంటే నేను చెప్పి ఉత్తరప్రదేశ్లో 250 దాకా వస్తాయి మూర్తి గారు అది అని. పాపం ఆయన బాగా కష్టపడిన మాట వాస్తవం. తిరిగాడు. అయితే వాళ్ళు అక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన ఇంటికి వచ్చేసాడు యాక్చువల్గా. మధ్యలో వచ్చేసిన తర్వాత అక్కడ ఎవరికో అప్పు చెప్పాల్సి వచ్చింది, ఆయనకి ఏదో కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్ దానితో. అది కూడా ఆయన చెప్పింది. లేదు మొత్తం మీద మాత్రం నేను ఒకటే చెప్పాను, మీరు చెప్పేటువంటి అనాలిసిస్ తప్పు. ఉత్తరప్రదేశ్లో 250 సీట్లు గ్యారంటీగా భారతీయ జనతా పార్టీ 300 నుంచి 50 తప్పుతా ఇది అని చెప్పడం మా ఇద్దరి మధ్య జరిగిన మాట వాస్తవం. సరే, ఆయన పాపం అక్కడ ఉండక అక్కడ ఎవరికి అప్పు చెప్పడం ఏదో జరిగింది, అయిపోయింది. అంటే వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. అంటే 4 స్టేట్స్లో బీజేపీ వస్తుంది, పంజాబ్ మాత్రం పోతుంది అని చెప్పని నేను చెప్పాను. ఆయన ఒప్పుకోవాలి. కానీ మొత్తం మీద 4 స్టేట్స్ అయిపోయాయి. ఈ తర్వాత మొన్న ఈ మధ్య కూడా ఆయన చేసిన మాట వాస్తవమే. నాకు అది కూడా ఉంది, నా దగ్గర ఉంది, ఇప్పుడు అది కూడా ఉంది యాక్చువల్గా. ఆయన నాకు రెగ్యులర్గా పంపిస్తున్నాడు. అయితే దాంట్లో కూడా వచ్చేసరికల్లా ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి అడిగితే నేను ఇదే చెప్పాను, ఏమంటే మీరు మాట్లాడుతున్నది చేస్తున్నటువంటిది ఇవాళ ఈ శాంపిల్స్ తీసుకుంటున్నటువంటిది మీరు ఎంతసేపటికి ఏదో మా అమ్మ ఒడి లేకపోతే వీటి మీద చేశాము, లేకపోతే మేము 3,20,000 శాంపిల్స్ తీసుకున్నాము, ఇవన్నీ కూడా ఎంత మటుకు పాసిబిలిటీ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇవాళ మీకు ఎవరు చెప్పరు. ఇప్పుడు ఇవాళ రోజున ఎలక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు వచ్చేసేసి ఇది బాగాలేదు, నేను జగన్ గారికి ఓటేస్తాను, నేను ఉన్నది చెప్తున్నాను మీకు, జగన్ గారికి ఓటేస్తామా లేకపోతే ఇంకో టీడీపీకి ఓటేస్తామా ఏంటి, ఎలక్షన్స్ లేనప్పుడు ఎందుకు వస్తుంది అసలు ఆ విషయం రాదు. నెంబర్ 1. ఒక్కటి మాత్రం అడగచ్చు, ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయా లేదా, లేకపోతే అర్హులైన వారికి అందుతున్నాయా లేదా, దాని మీద పెట్టి వాళ్ళు ఏదన్నా కనుక శాంపిల్స్ తీసుకుని చేస్తే కొంత ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటిలో ఏమన్నా ఉందా లేదా చూడొచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎట్లయితే వాళ్ళు మాకు ఇప్పుడు వాలంటీర్స్ లాగా వాళ్ళు ఉన్నట్టుగా జన్మభూమి కమిటీలు వేశారు. జన్మభూమి కమిటీలు, ఎస్ సార్, జన్మభూమి కమిటీల్లో లాగా ఆ రకమైన అవినీతి ఉందా ఇప్పుడు లేదా అని చెప్పని అడగచ్చు. అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు. రెండోది, సంక్షేమ పథకాలు మీకు డైరెక్ట్ గా అందుతున్నాయా లేకపోతే మధ్యలో జనాలు ఎన్నో నొక్కేస్తున్నారా, ఒక 30%, 40%, లేదా పింఛన్లలో ఎత్తుకు మిగతా వాళ్ళ మధ్యవర్తితులు తీసుకుంటున్నారా, వీటి మీద చర్యలు చేస్తే డెఫినెట్ గా ఒక అవగాహన మాకు మంచిదే. ఎందుకంటే ఇంకా ఏం చేయాలి. కానీ ఇవాళ ఈయన ఇచ్చినటువంటిది నేను ఫ్యాక్ట్ ఒకటి చెప్తున్నా, అంటే ఆయన మూర్తి గారు కనుక చూస్తుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మూర్తి గారు, మీరు భారతీయ జనతా పార్టీ నిన్న చంద్రబాబు నాయుడు గారిని 6 కొట్టిన తర్వాత ఇప్పుడు చంద్రబాబుని ఎట్లా లేపాలి అనేటువంటి దాంట్లో చూపించినటువంటి ఇది.
ఇక్కడ మీరు ఒకటి నేను చాలా అనాలిసిస్ గానే మీకు చెప్తున్నాను. టీడీపీ జేఎస్పీ ఎలియన్స్ చూడండి, అంటే జనసేన టీడీపీ ఎలియన్స్ అయితే 55% ఎస్ అన్నారట. నెక్స్ట్ టీడీపీ జేఎస్పీ అండ్ బీజేపీ ఎలియన్స్ అంటే 56% నో అన్నారట. చూడండి ఇక్కడ మళ్ళా ఇంతకు ముందు దాకా ఏమని చెప్తున్నారు, 2014 రిపీట్ అవుతుంది అని చెప్పి అరిచినటువంటి వాళ్ళు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే మన ఈయన పవన్ కళ్యాణ్ పట్టించుకోవటం లేదో వెంటనే ఏం చెప్తున్నారు, ఇప్పుడు టీడీపీ జేఎస్పీ బీజేపీ ఎలియన్స్ కనుక అయితే 56% పీపుల్ వద్దంటున్నారు. ఇంకొక కొత్త ఇది చూడండి, జేఎస్పీ అండ్ బీజేపీ జనసేన బీజేపీ ఇప్పుడు ఏదైతే ఎలియన్స్ లో ఉన్నారో వాళ్ళు మాకు వద్దు అంటున్నారు 55%. కానీ టీడీపీ ప్లస్ బీజేపీ కనుక ఏది జనసేన లేకపోతే 62% వద్దంటున్నారు. అంటే బీజేపీ తోటి ఎలియన్స్ పెట్టుకోవచ్చు అని టీడీపీ వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నారు జనం. రెండోది ఇక్కడ ఒకటి ఏంటంటే టీడీపీ జేఎస్పీ కనుక ఎలియన్స్ అయితే 55% ఎస్ మీరు ఇద్దరు పెట్టుకోవాలా, తొందర రావాలా. మరి శివశంకర్ గారు ప్రసాద్ గారు పక్క పక్కన కూర్చుని రండి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పి అన్నట్టుగా చూపిస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు కూర్చోవచ్చు మా పక్కన అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం అనాలిసిస్ మీరు కనుక చూస్తే ఇంకొకటి ఏంటో తెలిసిన మీకు, వితౌట్ ఎలియన్స్ అంటే అందరూ విడివిడిగా పోటీ చేస్తే 48% కావాలంటున్నారు. మీరు చెప్తుంది అదేగా, మీరు వితౌట్ పర్సెంట్ ఎలియన్స్ లేకపోతే 48% ప్రజలు కోరుకుంటున్నారు. అది నెక్స్ట్ టీడీపీ జేఎస్పీ సిపిఐ సిపిఎం దీని మొత్తం చూడండి. నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీ తోటి టీడీపీ కలిసి వెళ్తుంది, జనసేన కలిసి వెళ్తుంది అనగానే ఏమని చెప్పారు, ఇంకేముంది 2014 అన్నారు. నేను భారతీయ జనతా పార్టీలో ఆయన అక్కడ కూర్చున్నటువంటి ఆయన లక్ష్మణ్ గారు, సునీల్ దేవదర్ గారు, జీవీఎల్ గారు ఎక్కడ కనిపించకుండా బాల్ కొట్టేసరికి బాధేసరికల్లా ఇవాళ కొత్తగా ఆత్మసాక్షిని పట్టుకొచ్చారు. దీంట్లో ఏమని చెప్తున్నారు, ఎంతసేపటికి టీడీపీ జేఎస్పీ కలవాలా అంటున్నారు. అయితే ఓకే, ఇప్పుడు ఇంకొకటి లాస్ట్ లో మీరు చూడండి, ఆయన ఇచ్చినటువంటి అనాలిసిస్ విడివిడిగా ఇచ్చేశాడు. ఏంటి, వైఎస్ఆర్సీపీకి 43%, టీడీపీకి 44.5%, జనసేనకి 9%, ఐఎన్సీ ప్లస్ బీజేపీకి 2%. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటిది నాకు అర్థమైంది ఏంటంటే, బీజేపీ ఎప్పుడైతే మాకు తెలుగుదేశం పార్టీ తోటి ఎలియన్స్ లేదు అని చెప్పారో, సో దే వాంటెడ్ టు కిల్ బీజేపీ. ఆ బీజేపీని కిల్ చేయడానికి ఏం చేయాలా, చంద్రబాబుని ఎత్తాలా. చంద్రబాబుకి ఎత్తుకోవడానికి ఏముంది వాళ్ళకి. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, జనసేన బీజేపీ కలిసి వెళ్తే బ్రహ్మాండంగా ఉన్నారట. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే, టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇంకెక్కడ ఉన్నటువంటి అట్టడుగు అడుగు మొత్తం పార్టీలు అన్ని కలిస్తే 67% పీపుల్ అంటున్నారు. మరి పెట్టుకోమన్నాడు చంద్రబాబు గారిని, మేము కావాల్సింది కూడా అదే. చూడండి, లెఫ్ట్ పార్టీస్ ఒకటే చెప్తున్నాడు కేసీఆర్ గారు. టీడీపీకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు లాస్ట్ లో చూసుకోండి మీరు, టీడీపీకి 95, వైఎస్ఆర్సీపీ 75, జేఎస్పీ 5. అదేంటి సార్, అంటే ఇప్పుడు ఒకవేళ కనుక టీడీపీకే కనుక సింగిల్ గా అయితే 95% సీట్స్ వస్తుంటే అసలు ఈ శాంపిల్ ఎందుకు నువ్వు, అసలు జనసేన కలవాలితే ఇంత, జనసేన లేకపోతే ఇంత, లేకపోతే వాడికి కలిస్తే ఇంత, కలవకపోతే ఇంత, అదేదో ఉందే. ఒక మటర్ అయితే ఇంత, మటర్లకి వాడు వస్తే రామ్ గోపాల్ కాదు మీకు తెలుసా, ముచ్చారు అనుకుంటారు. ఒక మటర్ అయితే ఎంత, మటర్ కాలు తీస్తే ఎంత, కాలు తీస్తే చేతికి ఎంత, చేతి తీస్తే ఇదంతా అని చెప్పి క్వశ్చన్ వేసినట్టుగా ఇవన్నీ ఎందుకు మా ముత్తుగా చేయటం. డైరెక్ట్ ఒకటే మాట, టీడీపీకి ఇంత బాగుంది అని. నేను ఇవాళ ఏం లేదు, ఈ యొక్క మొత్తం ఇదేంటంటే, వాళ్ళ వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లోనూ గెలిచేటువంటి పరిస్థితి ఉంది నేను చెప్తాను. కుప్పంలో చంద్రబాబు 75 ఇస్తున్నారు, మరి సర్వేలో కాదు. నేను ఒక్క సెకండ్ కేశవ్ గారు, ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గారు కంప్లీట్ గా నేను ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. మంగళగిరిలో నేను చెప్తున్నాను సార్, ఇండివిజువల్ గా మీరు ఎవరినైనా పంపించండి మీ ఛానల్ నుంచి, ఛాలెంజ్ చేస్తారు. మంగళగిరిలో లోకేష్ బాబు గారు లేడు సార్, అక్కడ ఎవరున్నారు మీరు పక్కన పెట్టి. లోకేష్ అతను క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయట్లేదు అక్కడ మంగళగిరిలో. కానీ వీడు మంగళగిరిలో ఈయన ఇచ్చిన దాని ప్రకారం అది చూశాడు. కుప్పంలో వచ్చేసరికల్లా చంద్రబాబు గారు గెలుస్తారు అని చెప్పని ఇచ్చాడు. అట్లీస్ట్ టఫ్ ఫైట్ కూడా కాదు. నేను ఇవాళ ఈ 2 నియోజకవర్గాల్ని నేను మళ్ళీ చెప్తాను సరే, 175కి 175 వస్తాయి, మీరు కాసేపు పక్కన పెట్టి నేనంటే అది పక్కన పెడతాను కాదు. ఈ 2 నియోజకవర్గాల్లో కనుక ఎవరన్నా వెళ్ళి చూసేటట్లయితే డెఫినెట్ గా 2 చోట్ల వాళ్ళిద్దరికి అట్లీస్ట్ గట్టు పరిస్థితి ఉందని చెప్తారు. పోనీ అది లేకుండా చేశారు. ఇవాళ ఇండివిజువల్ గా టీడీపీకి 95 వచ్చేటట్టయితే ఇంకా అసలు ఎలియన్స్ ఎందుకు, ఈ యొక్క ఇదంతా ఎందుకు, జేఎస్పీ జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీఎస్పీ ఇంకొకటి ఏమన్నా పక్క పార్టీలు అన్ని తెచ్చుకునేటట్టయితే 67% కనుక ఉండేటట్టయితే చంద్రబాబు గారు డైరెక్ట్ డిక్లేర్ చేయొచ్చు కదా. నేను చెప్తున్నది ఒకటి, ఇవాళ ఈ ఆత్మసాక్షి నిన్నటి దాకా దుష్ట చతుష్టయం ఎత్తింది.
ఏమని ఇంకేముంది, మోడీ గారు పిలిచారు 25 years విజన్ డాక్యుమెంట్ ఇవ్వమన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. మీకు తెలుసు, కేశవ్ గారు. రైట్ ఒక సెకండ్ చంద్రబాబు గారు ఒక సెకండ్ కంప్లీట్ ఒక్క నిమిషం ఆగండి, చాలా టైం ఉంది మనకి. ఒక్క సెకండ్ సార్, రైట్ కంక్లూడ్ వస్తున్నాను సార్. విజన్ డాక్యుమెంట్ ఇవ్వమన్నారు. మనంత విజనరీకి, అంత ఉన్నటువంటి ఆయనకి నిన్నటి దాకా ఈ దుష్ట చతుష్టయం జనసేన కలిస్తే ఎంత, ఒక లవ్ వన్ సైడ్ లవ్ కలుస్తాం ఇట్లా ఇవాళ ఒక్కటే ఏంటంటే జనసేన కలుస్తుందో లేదో అనుమానంగా ఉంది ఒకటి. రెండోది భారతీయ జనతా పార్టీ 80% కలిసే ప్రసక్తి లేదు, నీకు నేను చాలా దూరంలో ఉన్నావు అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను ఒక మాట చెప్పాడు, నాకు అవన్నీ తెలియదు, నాకు పొత్తు లేదు అన్న తర్వాత ఇప్పుడు చంద్రబాబుని జాకీ వేసి లేపడానికి దుష్ట చతుష్టయం కొంచెం ఇబ్బందులు పడుతోంది. కాబట్టి ప్రజలు ఇంకా బాగా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మా మూర్తి గారు ఆత్మసాక్షిలో తన ఆత్మని వదిలేసి, ఆత్మని చూడకుండా సాక్ష్యం చెప్పారు వారు. అంతకు మించి ఇది ఓన్లీ బీజేపీ మిగతా పార్టీలు ఇదవుతున్నాయి కాబట్టి టీడీపీని మళ్ళా జాకేసి పైకి లేపటం కోసం చేసిందే తప్ప దీనికి కంప్లీట్ గా గత సర్వే విషయంలో కూడా మీరు ఇదే కట్టుబడి ఉంటారా? గత సర్వే విషయంలో 120 స్థానాల నుంచి 135 స్థానాలు వైసీపీకి వస్తాయని తప్పంటున్నాను కదా, అది కూడా తప్పే. చెప్పాను సార్. 175 సార్ మాది. మీరు చెప్తుంటే మళ్ళీ మీరు వద్దంటారని ఊరుకుంటున్నా. 175 జగన్ గారి నోట్లోంచి ఎందుకు వచ్చింది అది అట్లాగే ఉంది. ఇప్పుడు ఒక్కటి కేశవ్ గారు, టీడీపీ, జేఎస్పీ, సిపిఐ, సిపిఎం కలిస్తే 67% సార్. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అసలు నాకు చెప్తున్నాను, ఇది ఎంత అబద్ధము ఈ యొక్క సర్వే. దీనికి శాంక్టిటీ లేదు అని చెప్పడానికి అది ఒక్కటి చాలండి. సిపిఐకి ఎక్కడ ఉన్నాయండి ఓట్లు, సిపిఎంకి ఎక్కడ ఉన్నాయండి? అసలు ఇక్కడ పోటీ చేసేటువంటి నియోజకవర్గం ఉందండి వాళ్ళిద్దరికి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ రోజున వాళ్ళిద్దరిని కలుపుకుంటే 67% ఉందిట. సో దిస్ ఈస్ శాంక్టిటీ లేనటువంటిది ఇది. అయితే మూర్తి గారు చేశారు, ఆయన చేసింది ఏంటి నాకు అనవసరం. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారి లీస్ట్ లో ఉన్నాడు. నన్ను అడిగితే చాలా ఇదిలో ఉన్నాడు. నోటాతోటి పోటీలో ఈ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, జనసేన, టీడీపీ. నోటాతోటి పోటీ పడుతున్న పరిస్థితి. శివశంకర్ గారితో మాట్లాడు. శివశంకర్ గారు, నోటాతోనే పోటీ, మీకు మిగతా పార్టీలన్నిటికీ కూడా నోటాతోనే పోటీ, వైసీపీ స్వీప్ లో ఉంటుంది అనేది సుందరాం శర్మ గారు చెబుతున్నటువంటి కామెంట్. అలానే రాష్ట్రంలో మిగతా పార్టీలు అనేవి అసలు లేనే లేవా? సో ఓట్లు సీట్లు ఉన్న పార్టీలు మాత్రమే పార్టీలా? మిగతా పార్టీలు అన్నీ వాషౌట్ అయిపోయినాయి, లెఫ్ట్ పార్టీస్ కానీ, బీఎస్పీ కానీ, ఇతర పార్టీలు ఏవైనా కానీ? అంటే కేశవ్ గారు, ఐఎమ్ వెరీ సారీ, సుందర్రాం శర్మ గారు లాంటి విద్యులు కూడా పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీని సరిగ్గా అర్థం చేసుకున్నారు. మరి ఆయనకి అర్థమయ్యి అలా మాట్లాడుతున్నారా, లేదు అంటే సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో 175 మాదని ఆయనకి స్వరంలో కాన్ఫిడెన్స్ కనపట్ల, కానీ ఆ పదం చెప్తున్నారు 175. ఓవర్ కాన్ఫిడెంట్ అది అక్కడి నుంచి వస్తుంది. అంటే ఈ మైండ్ గేమ్ అన్నమాట. ఇది 175 అన్నది చాలా మంది అవహేళన చేస్తున్నారండి. సుందర్రాం శర్మ గారు, మీ పార్టీ నాయకులకు చెప్పండి, మీ పెద్దలకు చెప్పండి, వద్దు 175 అంటే నవ్వుకుంటున్నారు, చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకొని 15-16 సంవత్సరాల పిల్లలు కూడా నవ్వుతున్నారు. ఇదేంటి 175 ఏంటిది? వీళ్ళకి ఏమైనా దిల్ और दिमाग बीच में तारा टूट गया क्या అని అడుగుతున్నారు. అది వద్దండి. ఎందుకలగా? నీకు మెదడుకున్న హృదయానికి మధ్యన నరం దిగిపోయినట్టు పని చేయటం లేదు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్, వేరే పార్టీని అంత కించపరుస్తూ, ఇది కరెక్ట్ కాదండి. మీ భాష్యం మీరు చెప్పుకోండి, మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు ఇప్పుడు మీడియాలో మీరు చెప్పుకున్నంత మాత్రాన ఆ ప్రజలు విశ్వసించరు. ప్రజలకి ప్రతి నాయకుడి మీద, ప్రతి రాజకీయ పార్టీ మీద పూర్తి అవగాహనతో ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక థ్యాంక్స్ టు యువర్ గవర్నమెంట్, డెమోక్రసీ అంటే ఏమిటి, నియంతృత్వం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యానికి నియంతృత్వం మధ్య తేడా ఏమిటి అన్నది పల్లెటూరులో ఉన్న సామాన్యుడికి ఇప్పుడు అర్థమవుతుంది. ఇదేమిటండి ఎంత నియంతృత్వంగా ఉంది ఈ ప్రభుత్వం అని అంటున్నారు వాళ్ళు. అంటే మీరు ఎంత బాగా ఎడ్యుకేట్ చేశారు అని అంటే, నియంతృత్వం అంటే ఏమిటి అనేది చూడండి, జగన్ గారి పాలన చూసి నేర్చుకోండి అన్నట్టు మీరు ప్రజలకు చెప్పారు. అరాచకం అంటే ఏమిటి, ప్రజా రంజికం అంటే ఏమిటి, ఈ రెండింటికి మధ్యన కూడా వ్యత్యాసం బాగా చెప్పారు ప్రజలకి. అలాగే మీరు పక్షపాత ధోరణితో ఏ రకంగా పరిపాలించవచ్చో కూడా చెప్పారు. మీరు ఇన్ని అపశబ్దాలు, మీరు తప్పుడు మార్గాల్లో ప్రయాణించి మీరు 175కి నయం, ఇంకా సంతోషం 200 వస్తాయని అనలేదు.
ఆ వీరావేశంలో 170కి 200 వస్తాయి అనలేదు. మేము సంతోషిస్తున్నాం, ప్రజాస్వామ్యుల వాదు కూడా సంతోషిస్తున్నారు. ఒక మాట సుందరరామ శర్మ గారు ఖచ్చితంగా బాగా చెప్పారు, నాకు నచ్చింది. ఆత్మసాక్షి సర్వేని విశ్వసించలేమన్నారు, అంతవరకు బాగుంది. మరి ఆ ఒక్కటి మిగతావన్నీ కూడా మళ్ళీ పార్టీ లైన్లో మాట్లాడారు. వద్దండి, మీరు విజ్ఞులు, మీకు అన్ని చాలా తెలివితేటలు ఉన్నాయి, మీరు కూడా అలా మాట్లాడితే ప్రజలు, మీరు మాట్లాడితే ఏదైనా మంచి పాయింట్ మాట్లాడతారు. ఈ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా దరిద్రంగా మాట్లాడుతున్నారు, సుందరరామ శర్మ గారు ఒక్కలే బాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు, నేను విన్నాను. మీరు కూడా అలా తయారైతే మళ్ళీ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఈ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్ మీరు అన్యాయం చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే సుందరరామ శర్మ గారు రేజ్ చేసింది మేజర్గా ఈ అబ్జెక్షన్, లెఫ్ట్ పార్టీస్తో కలిస్తే 67% మంది ఆమోద ముద్ర వేశారు అనే, లెఫ్ట్ పార్టీస్తో కలిస్తే ఓట్ లెవెల్ పెరిగిందనా, లేదంటే ఈక్వేషన్స్ వైజ్గా చూస్తే లెఫ్ట్ పార్టీస్, జనసేన, టీడీపీ అనే ఈక్వేషన్కి ప్రజామోదం ఉంది అనేటువంటి ధోరణిలో మాత్రమే చేసిన సర్వేగా దీన్ని చూడాల్సి ఉంటుందా? కేశవ్ గారు, నేను నా ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పాను, ఈ ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామం వెనక ఒక ఇంటెన్షన్ ఉంది. అంటే ఆ ఇంటెన్షన్ ని తెలుసుకుంటే ఈ సర్వే ఎందుకు చేశారు, ఎవరు చేయించారు, ఎలా జరిగిందో మనకు తెలుస్తుంది. అంటే ఈ సర్వే చెప్పింది పొత్తులు డిసైడ్ చేయడానికి సర్వే సంస్థలకు ఏముందండి హక్కు? పొత్తులు డిసైడ్ చేయవలసింది ఎవరండి? రాజకీయ పార్టీ అధ్యక్షులు, రాజకీయ పార్టీ పాలిట్ బ్యూరోలు కానీ వాళ్ళ అధిష్టానం కానీ నిర్ణయించాలా? వాళ్ళు ఎప్పుడు ఎలా నిర్ణయిస్తారు? ప్రజల తాలూకా మనోభావాల్ని, వాళ్ళ ఫీల్డ్ తాలూకా మూడ్ ఆఫ్ ది ఫీల్డ్ బట్టి వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఈ సర్వే సంస్థలు ఏంటండి? వీళ్ళు వచ్చి అనమాట, వీళ్ళు రాజకీయాలు నడుపుతారా? రాజకీయాలు నడిపితే సర్వే సంస్థలు చెప్పితే కరెక్ట్గా అవుతుందంటే రమ్మనండి మూర్తి గారిని రాజకీయ పార్టీ పెట్టమనండి, ఆత్మసాక్షి అనే ఒక పార్టీ పెట్టమనండి, ఆయన గెలుపుతాడు. ఇదంతా ఏమిటంటే దీని వెనక ఇంటెన్షన్స్ ఉంటాయండి. లెనిన్ గారు గతంలో అన్నారు, ఏ నినాదం వెనక ఏ ఇది ఉద్దేశాలు దాగి ఉన్నాయో అది తెలుసుకోలేనంత వరకు ఈ రాజకీయాలు, పార్టీలు మోసం చేస్తుంటాయి, ప్రజలు మోసపడుతూనే ఉంటారు అని. అదే ఇప్పుడు వర్తిస్తుంది ఈ సర్వేలకి. ఈ కలిస్తే బాగుంటది, విడిపోతే బాగుంటది, వీళ్ళెవరండి చెప్పండి? అంటే జనరల్ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా చూస్తానికి కూడా అవకాశం లేదంటారా? ఇది ఇంటర్నేషనల్ గా చొప్పించినటువంటి ప్రశ్నావళిగా మాత్రమే మనం చూడాలి. ఇక్కడ ప్రజాభిప్రాయం ఏంటంటే కాంబినేషన్ కోసం వాళ్ళు మాట్లాడరు. రైట్. జగన్ గారు ఎలా పరిపాలన చేస్తున్నారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన గతంలో చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడేం చేస్తున్నారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రకంగా ఉద్యమాలు చేస్తున్నారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఈ మూడు చూస్తారు, ఈ పార్టీ సిద్ధాంతాలు చూస్తారు. కానీ ఇది A+B+C A+B మ్యాథమెటిక్స్ ప్రజలు చూడరండి. నేను దాన్ని విశ్వసించాను. రైట్. శ్రీరామ్ ప్రసాద్ గారు, లెక్కల ప్రకారం చూస్తే కూడా ఒక ఈక్వేషన్ చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. సరే, సర్వే విషయం పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ గ్రాఫ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏమో చాలా క్లియర్గా 90% పైన మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి జనంలో మాకు ఆదరణ ఉంది అంటే, సర్వే రిపోర్ట్లు ఏమో ఇప్పుడు చూస్తే ఈ సర్వే రిపోర్ట్ తేడాగా ఉంది. అలానే విపక్షాలు చేస్తున్నటువంటి వాదన కూడా దాదాపు ప్రభుత్వం ఈ విషయాల్లో ఫెయిల్ అయింది అని. ప్రజలు ఒక అయోమయ స్థితిలోకి ఉన్నారనుకోవాలా, లేదంటే నిజంగానే విపక్షాలు చేస్తున్నటువంటి వాదనలో బలం ఉందా? కాదు కేసీఆర్ గారు, ఇందాక ఇప్పుడు మన జనసేన నాయకులు చెప్పినట్టు బేలతనం, వాదన పటిమ లేని వ్యవహారం, సుందరరామ శర్మ గారి ఇందాక వేదన, దాన్ని ఒక విధంగా చెప్పాలంటే వేదనే అనాలి దాన్ని, దాంట్లో కనపడింది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరో ఒక ఆత్మసాక్షి సర్వే అనే వాళ్ళు చేశారు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు. దానికి సంబంధించిన ఆయన నాకు తెలుసు, రోజు నాతో మాట్లాడుతున్నారని సుందరరామ శర్మ గారే చెప్పారు. రెగ్యులర్ గా నాతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి, దాన్ని ఏమి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? అది పార్టీ వాళ్ళు చేయించారనుకుంటే ఆయన అమ్ముడు పోవడం రెడీగా ఉన్నాడా? ఈ ఆత్మసాక్షి సర్వే ఆయన అమ్ముడు పోతారా? మీకే తెలుసు కాబట్టి, నాకేం తెలియదు. ఆయన దాన్ని వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఏమిటి అనేది ఆయన ఎవరితో కలవాలని కానీ ఏం చెప్పలేదుగా. వీరు కలిస్తే అట్టుంది, వీరు కలిస్తే అట్టుంది, ఏదొక వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. వాళ్ళ కలవమనే ప్రజలు చెప్పరు, ఎట్లా ఉంటుందని అడిగితే అదొక అభిప్రాయ సేకరణ. సరే,
అది కాకుండా దాదాపు 11 దీని మీద విధానాల మీద ఫ్యాక్టర్స్ మీద సర్వే చేశారు. ఏంటది? ల్యాండ్ ఆర్డర్ మీద, తర్వాత ఫార్మర్స్ వీటి మీద, మహిళా సమస్యల మీద, అన్ఎంప్లాయిడ్ యూత్ స్టూడెంట్స్ సమస్యల మీద, ట్యాక్సులు పెంచడం మీద, అట్లాగే పవర్ అప్పుడు మన విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద, అలాగే హౌసింగ్ మీద, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మీద, తర్వాత సర్పంచుల యొక్క అభిప్రాయం. సర్పంచులకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్పంచుల యొక్క అభిప్రాయం పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళది తీసుకున్నారు. అట్లాగే శాండ్, లిక్కర్ పాలసీ, వీటిలన్నిటి మీద అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు. కాకపోతే ఇందాక నేను ఒకటే చెప్పాను మీకు, మేము కూడా ఈ సర్వేలను నమ్మి రాజకీయం చెయ్యం. మాదల్లా ప్రజలకి సేవ చేయటం, ప్రజా సంక్షేమం, ప్రజలకు అన్యాయం జరిగితే స్పందించటం, దాని మీదే వెళ్తున్నాం. దుష్ట చతుష్టయం ఏదో ఉంది, ఆ సపోర్ట్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ గా వీళ్ళని తీసుకొచ్చారని చెప్పి ఆరోపిస్తారు. దానికి ఏం సమాధానం చెప్తారు శివరాం ప్రసాద్ గారు? మీడియా నుంచి చేస్తున్న మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా సరిపోవట్లేదు, అందుకే సపోర్ట్గా తెలుగుదేశం పార్టీని జాకీలతో లేపడానికి ఇలాంటి సర్వే ప్రయోగాలు చేస్తున్నారని నేరుగా ఆరోపిస్తున్నారు సుందరరామ శర్మ గారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏమండి, సుందరరామ శర్మ గారిని ఇందాక చెప్పారు కదా, మా జనసేన పెద్ద మనిషి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడని. మరి మాట్లాడికి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ జగన్ గారి వాసనే కదా వీరికి అంటేది కూడా. వాళ్ళు వాళ్ళ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు బూతులు తిడుతున్నప్పుడు ఎంత పెద్ద మనిషి అయినా ఎంతకంత వాసన అడుగుతుంది కదా. కాబట్టి దాని మీద స్పందించాల్సిన పని లేదు. సుందరరామ శర్మ గారు ఏం మాట్లాడారు అనే దాని మీద దానికి వ్యాలిడిటీనే లేదు అసలు. ఇవాళ మేము చెప్తున్నాం కదండి, ఈ రోజున మీరు చేసిన గడప గడప కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమం కింద మార్చడానికి కారణం మీకు వస్తున్న వ్యతిరేకతే, ప్రజల్లో మీ నాయకులకు వస్తున్న వ్యతిరేకతే. దానికోసమే ఈ పని చేశారు మీరు. సరే, ఇంకొకటి, ఇవాళ విజయవాడే తీసుకోండి, మా నాయకుడి మీద, చెల్లుపాటి గాంధీ గారి మీద హత్య ప్రయత్నం చేశావు. బెదిరించడానికి చూశారు ఆయన్ని, నీ సంగతి తెలుస్తామని చూశారు. ఈ రోజున ఎక్కడా లేనిది అధికార పక్షం ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టడానికి కారణం ఏంటి? ఎందుకంటే ప్రజల్లో మనం నమ్మకం కోల్పోయాం. ప్రజలు మనకి ఓటు వేయడానికి రెడీగా లేరు. మన సర్వేలు మనకు ఉన్నాయి. సర్వేల్లో పీకే గారి సర్వేలో కూడా చాలా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తా, మాకు వ్యతిరేకంగా కనుక మీరుంటే మేము ఏం చేయగలమో చూపిస్తున్నాం. నాయకుల్ని ఇలా మేము నిర్బంధిస్తున్నాం, నాయకులకి వాళ్ళని గాయపరుస్తున్నాం. మీరు శాంతి భద్రతలకి భంగం కలిగితే ప్రజలు ఓటింగ్కి రారు. కాబట్టి ఆ సమయంలో మనం రిగ్గింగ్ చేసుకోవచ్చు, ఆ విధంగా గెలవాలనే ఏకైక లక్ష్యం తప్ప, ఈ విధంగా గెలవాలని దింపుడు కళ్ళు ఆశ తప్ప ఈ వైసీపీ నాయకుడికి గెలుస్తామనే ధైర్యం లేదు. కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఇక్కడే కాదు, విజయవాడలో, తర్వాత అనేక చోట్ల ఈ వారం రోజుల్లో దాదాపు 10-15 చోట్ల ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు తీసుకున్నారు. రైట్, ఒక నిమిషం శ్రీరామ్ ప్రసాద్, నేను ఒకటే చెప్తున్నా, ఎవరో కూడా సవ్యంగా ఉన్నాం మనం అనుకున్నప్పుడు అక్కడ శాంతి భద్రతకు విఘాతం కల్పించరు. వాళ్ళు మనోధైర్యం కోల్పోతున్నప్పుడు మాత్రమే ఏదో చర్యలు తీసుకుంటారు. ఆ చర్యకి ఏ రోజునైతే వైసీపీ నాయకులు పాల్పడుతున్నారో వాళ్ళు ఓడిపోతున్నట్టే లెక్క. రైట్ రవికిరణ్ గారు, ఈ ఈక్వేషన్స్ పైన సుందరరామ శర్మ గారు కామెంట్ చేశారా? ఈక్వేషన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఈ కాంబినేషన్స్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదు అంటే ప్రజాభిప్రాయం కింద దీన్ని పరిగణించడానికి అసలు అవకాశం ఉంటుందా? ఒకటి కేశవ్ గారు, ఈ ఈక్వేషన్స్ ని ఇలా అయితే అలాగా, అలా అయితే ఇలాగా, ఇలా ప్రజా అభిప్రాయాల్లో ఉండవండి. ఎందుకంటే ఏ పార్టీ కార్యకర్త ఆ పార్టీయే అధికారంలో రావాలని చేయాలనుకుంటున్నారు. అయితే నా పార్టీ ఇంకో పార్టీతో కలిస్తే బాగుంటుంది, లేదా ఈ పార్టీ కలిస్తే బాగుంటుంది, ఇలా అయితే ఒప్పుకుంటారు, అలా అయితే ఒప్పుకుంటారు, ప్రజలు అనరండి. ఆ కాంబినేషన్ తో ముందుకెళ్ళి ఏ రకంగా ప్రజామన్నన, ఇప్పుడు మనం ఎన్ని కాంబినేషన్ కలిసిపోయినా
అల్టిమేట్ గా ప్రజలకి పాలక పక్షం యొక్క అవినీతి కావచ్చు, లేకపోతే వాళ్ళ వైఫల్యాలు కావచ్చు ఎండగట్టి ఒక ప్రత్యామ్నాయం చూపగలిగితేనే ఆ జట్టుకు కానీ లేదా గ్రూప్ కానీ లేదా కూటమికి కానీ ఓట్లేసేది. అంతేగాని మనం గప్ప కొద్దిగా ఒక గ్రూప్ గా వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలే ఓట్లేసి గెలిపించారు. ఇండివిజువల్ ఉన్న పార్టీ కూడా గెలిపించవచ్చు. సో ఈ యొక్క ఏదైతే ఈ సర్వే యొక్క విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా లోపభూయిష్టమైంది. ఇది అసలు ప్రజలు ఇప్పుడు ఇది చెప్తారండి ఏ పార్టీకి కావాలి, ఏ పార్టీ చెందని కాదు, అది కాంపిటీషన్ మీద ప్రజలతో మాట్లాడతారు. అలా కాదు కదా, ఈ ప్రశ్నలే తప్పు. అసలు ఇప్పుడు మన ప్యానలిస్ట్ అందరూ ఎవరు మాట్లాడినా ఆత్మసాక్షి అని పేరు చెప్పుకునే వాళ్ళు చేసేటువంటి సర్వే పూర్తి లోపభూయిష్టమైందిగా అందరూ అదే వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల మనం కూడా చూసాం ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ లో ఏ రకంగా గాసిప్ కాలం రాయించి ఏమీ లేని విషయానికి లోకేష్ బాబు గారు అమిత్ షా గారు కలిసారని రాశారు. ఆ టీడీపీ వర్గాలే ఖండించి ఏ కలవలేదని చెప్పి. అంటే ఎందుకని కొంతమంది కావాలని, అంటే ఒక మైండ్ గేమ్, ఒక గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలో ఎవరో ప్రదర్శించి రకరకాల కార్యక్రమాలు చిమ్మిక్కులు ఇమ్మిక్కులు చేయాలని చూస్తున్నారు. అంటే ప్రజల్లో మైండ్ గేమ్, ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేసి ఒక ఉన్న పరిస్థితి. ఇప్పుడు వాస్తవం ఈ రోజు రాష్ట్రంలో అనేకమైన వైఫల్యాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు పట్టుకొచ్చి కనపడుతుంది. శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే ఉద్యోగుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, లేకపోతే ధరల పెరుగుదల కావచ్చు, లేకపోతే ఏదో ట్యాక్స్లు అన్ని పెంచేశారు, ఇళ్ల మీద బస్సు రేట్లు పెంచి అన్ని పెంచేశారు. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద ప్రజల్లో కూడుకట్టినటువంటి అసంతృప్తి ఉంది. దాని మీద ప్రజలు 2 ఏళ్ల సమయం ఉంది, రేపు ఎన్నికలు లేవు. ఈ యొక్క సమస్యల మీద ప్రజలు ముందుకెళ్లి ప్రజల్లో పోరాటం చేసి ప్రజల్లో ఒక చైతన్యం కలిగించి తీసుకొచ్చినప్పుడు లాస్ట్ మినిట్ లో ఈ ఎలక్షన్ కి 1 నెల ముందో లేకపోతే 2 నెలల ముందో లేదా అంత ముందు కూడా కాదు, వారం ముందో ప్రజలు డిసైడ్ అవుతారు ఓవరాల్ గా ఏంటని. నేను కూడా 2019లో ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు, నేను ఎన్నికల్లో స్టార్ట్ చేసినప్పుడు చివరికి వెళ్ళేసరికి నాకు అర్థమైపోయింది. నేను మా రాష్ట్ర పార్టీ నాయకత్వానికి చెప్పాను, వైసీపీ పార్టీ తప్పనిసరిగా రాబోతుంది, అదైతే 3 కనబడిపోయింది. ఓవరాల్ గా కాకినాడ సిటీలోకి అయితే ఇన్ని ఓట్లతో గెలుస్తుందని చెప్పి నేనే చెప్పగలిగాను. అంటే నేనంటే అప్పుడు వరకు తెలియలేదు, గత ఆ వారం రోజుల ముందు వరకు తెలవలేదు. ఆ వారం రోజుల్లో ప్రజలు టక్ 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 మారిపోయారు. సో అలాంటిది 2 ఏళ్ల ముందు మారుతారు, 2 ఏళ్ల ముందు చెప్తారు అంటే ఇది కాదు. మనం చూడవలసింది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 ఏళ్ల రివ్యూలో వారి యొక్క ఎమ్మెల్యేలతో 175 మంది ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. వారి నోటితోనే చెప్పారు 50 నుంచి 60 మంది వరకు నెగిటివ్ ఉంది అబ్బాయి, మీరు మీ యొక్క గ్రాఫ్ సెట్ చేసుకోవాలని అన్నారు. అంటే ఏంటి, 50 నుంచి 60 వరకు సీట్లు నాకు డౌట్ కేసు అనే కదా అని అర్థం. ఆ డౌట్ కేసు నుంచి రివర్స్ చేసి 175 పూర్తి స్థాయికి గెలవాలి అని టార్గెట్ పెట్టున్నారు. ఆయన ఆ టార్గెట్ పెట్టి గెలవాలనుకుంటున్నారు. అయితే వాస్తవ రూపండి అసలు టుడే ఏంటి, ముఖ్యమంత్రి గారు చెప్పిన నోటితో చెప్పింది ఏంటి, 50 నుంచి 60 వరకు మైనస్ లో ఉన్నారంట కదా, 3 ఏళ్ల పరిపాలనలో మైనస్కి వెళ్ళారని కదా. సో ఇప్పటి నుంచి ఫర్దర్ మైనస్ అవుతా, ఇంకా పెంచుకుంటారా, లేదా దీనికి ధీటుగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఏ రకంగా ముందుకెళ్తారు, లేదా తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ ఏ రకంగా ముందుకెళ్తారు, ప్రజల్లో ఏ రకంగా విశ్వాసం, ఈ 2 ఏళ్లలో వచ్చే మార్పులు ఏంటి, ఇంకేదో కొత్త మార్పులు వస్తాయా, ఏ రకంగా ముందు అలా చేసే పోరాటం, అయితే వైసీపీ పార్టీ చేసే ప్రభుత్వ అనుకూల విధానం, దీని మీద ఉన్నటువంటి ఒక యుద్ధం అనకూడదు, ఒక పోటాపోటీ వాతావరణం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అల్టిమేట్ గా 2 సంవత్సరాలు వచ్చేసరికి ప్రజలు నిర్ణయించుకుంటారు. ఫైనల్ గా ఫెయిల్ అయ్యారా, ఫైనల్ గా గెలిచారా. ముఖ్యమంత్రి గారు ఈ రోజు చెప్తున్నట్టు 90% చేసాం మేనిఫెస్టో చెప్పేది అంటారు. 90% చేశారా, 9% చేశారా, లేదా 5% చేశారా, నవరత్నాలు అన్నారు, నవరత్నాలు 9 చేశారా, లేదా ఎన్ని రత్నాలు చేశారా, ఫైనల్ గా ప్రజలు డిసైడ్ చేస్తారు. అప్పుడు ఫైనల్ గా తెలిసి. అంతేగాని ఈ రోజు ఈ ఎలక్షన్ ఈ ఈక్వేషన్లు ఉంటే మేము మీకు ఓటు వేస్తాం, ఈ ఎలక్షన్ వెళ్ళండి మీ అధికారులు కూర్చోబెట్టేస్తాం అంటారా. ఎంతసేపు ఇప్పుడు ఈ యొక్క సర్వే కూడా ఎంతసేపు ఎలా ఉందంటే, వైసీపీ టీడీపీ ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం అన్నట్టు చూపించారు. ఈరోజు 3వ ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఆ 3వ ప్రత్యామ్నాయం కలుపుకుంటూ సర్వే ఎందుకు చేయలేదు, వీళ్ళు విడివిడిగా ఎందుకు చేశారు సర్వే, బీజేపీ జనసేన సర్వే కలిపి చేయాలి కదా. ఇప్పుడు మేము స్థానిక ఎన్నికల్లో జడ్పీటీ వెళ్ళామండి, ఇద్దరు కలిపి 8% ఎంతో వచ్చిందండి, ఓట్లు పెరిగాయండి. గతం నుంచి కొంతమంది పెరిగాము. అలాగే మేము ఇండివిజువల్ గా 10,000 గా పోటీ చేసాం ఆత్మకూరులో, అది 14% 50% వచ్చిందండి. మా షేర్ పెరుగుతుంది కదా. అసలు సర్వే ఇద్దరు కలిపి చూడాలి కానీ ఇండివిజువల్ చూడటం ఏంటి. సో ఇవన్నీ ఏంటంటే ఆయన ప్రీ నోషన్స్ తో చేసుకుంటా పోయారు. ఏదైనా సరే ఈసారి మాత్రం టీడీపీ వైసీపీ అన్నట్టు ఉండదు, 3వ ప్రత్యామ్నాయం కంపల్సరిగా ప్రజలు చూస్తారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చూశారు. శివశంకర్ గారు క్లారిటీ సార్, తప్పనిసరిగా అవకాశం ఇస్తారు. 3వ ప్రత్యామ్నాయం, 3వ శక్తి, తృతీయ శక్తి అనేటువంటి వాదన ఈ సర్వేలో కనబడలేదు అనేటువంటి వాతావరణం ఖచ్చితంగా ఉంది. అలానే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కానీ, జనసేన బీజేపీ అలయన్స్ కానీ, వీటిపైన సర్వే విషయం పక్కన పెడితే గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అసలు పట్టించుకునేటువంటి స్థితిలో ఉన్నారా ప్రజలు, లేదంటే ఇంకా ఒక 2 పార్టీలు చుట్టూనే ఆ పార్టీనా ఈ పార్టీనా అనేటువంటి ఈక్వేషన్స్ లోనే ఉన్నారా? అంటే ప్రజలు అప్పుడే డెసిషన్ కి రారండి. ఇప్పుడు
స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల మీద అనేక వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతుంది. వ్యతిరేకత కూడుకట్టుకుంటూ ఏ రకంగా ముందుకెళ్తుంది ఈ రెండేళ్లలో ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చెందుద్ది, చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారు, మన వరకు చూశారు కదా, చూసిన వ్యక్తిని ఏ రకంగా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, మూడో ప్రత్యామ్నాయం చెప్పే కామన్ ఎజెండా ఏంటి, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఆచరణీయోగం ఉందా లేదా అన్నది కొంత టైం ఉంది, టైం పడుతుంది. శివశంకర్ గారు మీరేం చెప్తారు? శివశంకర్ గారు ఆడియో మ్యూట్ అయినట్టు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైందండి. మూడవ ప్రత్యామ్నాయం ఎదగాలి. ఈ రెండు పార్టీల వల్ల ఏమి ఉపయోగం లేదు. సో నూతన రాజకీయ ప్రక్రియకి నాంది పలకాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తిగా ఇప్పటికి అర్థమైంది. నేను ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను, ఈ వైసీపీ పరిపాలనా తీరుతో ప్రజాస్వామ్యం, నియంతృత్వం అసలు ఏమిటి, అసలు ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్క ఓటరు పౌరుడు కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. అయితే మూడవ ప్రత్యామ్నాయం రానివ్వకుండా చేయాలన్న దాని మీద వీళ్ళిద్దరికి కామన్ ఎజెండా ఉంది. అయితే నేను, లేదంటే నువ్వు. మూడవ ప్రత్యామ్నాయం వస్తే వీళ్ళ పెట్టి ఖాళీ అయిపోద్ది, ఈ గల్లా పెట్టి ఖాళీ అయిపోతుంది. ఇంకా వీళ్ళకి ఇంకా స్కోప్ లేదు ఈ రాష్ట్రంలో. అందుకని వేస్తున్న కుట్రలో భాగాలే ఇవన్నీ తప్ప అంతకు మించి ప్రత్యామ్నాయ శక్తి మీద ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడితో ప్రక్రియ మీద ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం కానీ, ఆయన భావజాలం కానీ, ఆయన సిద్ధాంతాలు కానీ ప్రజలకి డే బై డే ఇట్ ఈస్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ద లీడర్షిప్, స్టెవార్డ్షిప్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గారు. మూడో ప్రత్యామ్నాయం అధికారంలోకి వస్తుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆశాజనంగా తీసుకెళ్తుంది. ఇది వాస్తవము, తథ్యం. రైట్. సుందరరామ శర్మ గారు, మూడో శక్తి అనేటువంటి ప్రస్తావన లేకుండా సర్వేలు జరిగినా కానీ ఏం జరిగినా కానీ మొదటి నుంచి కూడా అంటే వైసీపీ ఒకే మాట మీద ఉంది, ఒక క్లారిటీతో ఉంది, మిగతా పార్టీలన్నీ ఒక సైడ్, నేను ఒక్కడనే ఒక సైడ్ అనేటువంటి వాదం వినిపిస్తుంది. కానీ మూడో ప్రత్యామ్నాయం కావచ్చు, మూడో శక్తి కావచ్చు, తృతీయ శక్తి అనేది ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి స్పేస్ ఉందా? ప్రజలు ఇప్పుడు ఫెయిల్యూర్స్ విషయంలో చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితి ఉంది అనే వాదనని జనసేన పార్టీ నాయకులు చేస్తున్నారు. మీరు ఎంతవరకు అంగీకరిస్తారు ఇది? కేశవ్ గారు, ఒక్కటి, నేను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి టీవీలో కూర్చుంటున్నాను. ఏ రోజున కూడా నాకు అది అసంబద్ధంగా కనిపించింది అనుకోండి, నేను 80% దాన్ని దాటేసి వెళ్ళిపోతాను కామెంట్ చేయండి. ఎందుకని నేను చెప్పడే కాదండి. ఇవాళ నేను ఫస్ట్ టైం మీ ఛానల్స్ లో కూడా చెప్పాను 171 సీట్లు వస్తాయి అని. ఆ తర్వాత యాక్చువల్గా జగన్మోహన్ వస్తాయి అని చెప్పని నేను అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా శివశంకర్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యం లేదా, లేకపోతే రాజ్యాంగం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మన 175 సీట్లు ఎందుకు గెలవకూడదు, అది కరెక్ట్. ప్రతి నాయకుడు కూడా అట్లాగే మాట్లాడాలి, ప్రతి పార్టీ కూడా అట్లా ఉంటేనే వస్తారు. అంతేగాని మనకు 1 వచ్చినా పర్లా 2 వచ్చినా పర్లా అంటారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఈసారి మనకు 350 రావాలి, లేకపోతే 303 వచ్చినాయి, 20 పెరగాలని చూస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మనం ఎందుకు కష్టపడము, మనం ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ప్రజలు మనల్ని బాగా ఆదరణ చేస్తూ ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో 175 మనం ఎందుకు గెలవకూడదు, ఎందుకు కష్టపడకూడదు అని చెప్పారు. మరి దాన్ని ప్రజాస్వామ్యం కాదా లేకపోతే కాన్స్టిట్యూషన్ నాకు తెలియదు. ఆయన చెప్పింది కరెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి చెప్తానండి, ఇక్కడ మూడవ ప్రత్యామ్నాయం నేను ఇవాళ మీకు చెప్తున్నా, మూడవ ప్రత్యామ్నాయం అంటూ రాష్ట్రంలో లేదు. ఏ వస్తుంది, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అన్న ఒక్క నిమిషం సార్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు అదే టీడీపీని రీప్లేస్ చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వాళ్ళ ఏరియాస్ లో ఎవరు ఉంటారో ఏమిటారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లేస్ ని రీప్లేస్ చేయబోతున్నారు. దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ టీడీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఎలక్షన్స్. చంద్రబాబు నాయుడు గారి యొక్క టీడీపీ ఉండదు. ఎలక్షన్స్ తర్వాత మీరు అనేది ఎలక్షన్స్ కేనా, నెక్స్ట్ ఎలక్షన్స్ కేనా, ఎలక్షన్స్ తర్వాత మీరు అనేది కాదు. ఒక్క నిమిషం చెప్పడానికి శ్రీరామప్రసాద్ గారు ఒక్క నిమిషం శ్రీరామప్రసాద్ గారు శ్రీరామప్రసాద్ గారు టైం అయిపోతుంది. ఆయన ఒకసారి
అలాగే భారతి గారి మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ కూడా రైట్ 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 ఒక్క నిమిషం శివరామప్రసాద్ గారు ఒక్క నిమిషం ఆయన అభిప్రాయాలు చెప్పనివ్వండి, ఒక్క నిమిషం ఆగండి, పార్టీని తాకట్టు పెడతారే మీరు. ఒక్క నిమిషం ఆగండి. ఆయన కంప్లీట్ చేసినాక మీరు మాట్లాడదు కానీ ఆగండి ఒక్క నిమిషం దయచేసి. సుందరరామ శర్మ గారు మాట్లాడండి. నేను ఏమని చెప్తున్నానంటే తెలంగాణలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి జరిగిందో అది ఆంధ్రప్రదేశ్ లో వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అడుగుతున్నారు మూడో ప్రత్యామ్నాయం కింద జనసేనను బీజేపీకి ఎన్ని వస్తాయి అని, అది కూడా ఇచ్చారు ఆయన. డిస్సాటిస్ఫైడ్ 55% వద్దంటున్నారు, జనసేన బీజేపీని వద్దంటున్నారట, టీడీపీ బీజేపీని కూడా వద్దంటున్నారట 62% మంది. అంటే దీన్ని బట్టి నేను ఏమని చెప్తున్నానంటే ఇది దుష్ట చతుష్టయం చేయలేనటువంటి పనిని మా మూర్తి గారిని అంటలేదు సార్ నేను, ఎందుకంటే మూర్తి గారు ఇస్ ఐఐటి పాపం ఆయన ఏదో ఉంటాయి కొంతమంది పాపం ఎందుకు చేశారో నాకు తెలియదు కానీ ఆత్మసాక్షి మధ్యలో మాట్లాడారు ప్రసాద్ గారు. శివరామప్రసాద్ గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తా ఉండండి కంప్లీట్ చేయండి. అన్న ఒక్క నిమిషం అన్న, నేను మాట్లాడారు, మీరు ఇందాక అన్ని మాట్లాడారు మమ్మల్ని, నేనేం అనలేదు కదా. ఇట్స్ ఆల్ డిబేట్ ఓన్లీ ప్లీజ్. అందుకనే మూడవ ప్రత్యామ్నాయం పనికి రాదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మేమేం పని చెప్పట్లేదు సార్, మాకు ఒక్కటే ఉన్నది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 175 ఎందుకు గెలవకూడదు అంటున్నాడు. కానీ ఇక్కడ ఈ యొక్క ఆత్మసాక్షి దాంట్లో ఆయన చెప్పేది ఏంటంటే టీడీపీ జనసేన కలవాలి అంటాడు, మళ్ళా టీడీపీ ఒక్కదంటే 95% వస్తుంది అంటాడు. ఎట్లా పాసిబిలిటీ? సిపిఐ సిపిఎం కలిస్తే 62%. అంటే ఇంకా అంటే సుందరరామ శర్మ గారు ఒక క్లారిటీ అంటే వాళ్ళు తీసుకున్న శాంపిల్స్ లో 67% ఆ అలయన్స్ కి మద్దతు పలికారు, ఈ అలయన్స్ కి 55% మంది వ్యతిరేకత తెలిపారు, అంతవరకే కానీ ఆ ఓట్స్ అన్ని వస్తాయని కాదు కదా. వాళ్ళు చెప్పిన సీట్స్ లెక్క వేరు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి దాంట్లో ఫస్ట్ అది రైతుల గురించి తీసుకున్నారు. నేను ఇవాళ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో రైతులకి 2014లో చంద్రబాబు గారు చేసింది 87,640 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను, మీ ఇంట్లో ఇచ్చినటువంటి మంగళసూత్రాలు బంగారం కూడా మీ ఇంటికి వెనక్కిస్తాను అని చెప్పిన తర్వాతన గెలిచిన తర్వాతన దాని మీద సంతకం చేస్తాడు అంటే ఒక కమిటీ వేసి 1,50,000 లాస్ట్ కి 5-6 ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇవ్వకుండా పారిపోయిన తర్వాతన ప్రజలు నమ్ముతారా? ఇంకా ఒక్క నిమిషమే సార్ ప్లీజ్. మేము ఇవాళ తక్కువ ఇస్తున్నామా? ఒక్క నిమిషం సార్. ఇవాళ రైతు భరోసా దగ్గర నుంచి వాళ్ళందరికీ ఇస్తున్నటువంటిది ఇవాళ రైతులు డెఫినెట్ గా బాగా ఉన్నారు. మీకు ఒక్కటి చెప్తాను సార్, కౌలు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్. కౌలు రైతు భరోసా గురించి ఇందులో పెట్టారు, ఫార్మర్స్ అండ్ కౌలు రైతులు కూడా, లీజ్ ఫార్మర్స్ గురించి కూడా పెట్టారు క్లియర్ గా ఈ సర్వేలో. ఎందుకంటే కౌలు రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే జనరల్ గా ఏంటంటే కౌలు రైతులు కదా, అసలు రైతులందరూ ఆ రోజున అంతమంది ఆత్మహత్య చేసుకుని అన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఆ విషయం కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అప్పుడు నువ్వు బాబు జోడినే కదా ఏం చేసావని అడుగుతారేమోనని కౌలు రైతులు అని చెప్పని ఆయన పాపం మీటింగ్లు పెట్టుకుని తిరుగుతున్నాడు తప్ప రాజకీయం తప్ప వేరే ఏం లేదు. చివరిగా నేను ఇంకొకటి చెప్తాను, రైతు రుణమాఫీ యొక్క ఇష్యూని ఇవాళ మన వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది కొంచెం ఇదిగా లేదు. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, దుష్ట చతుష్టయం చేయలేనటువంటి పనిని చంద్రబాబు గారిని జాకీలేసి లేపటం కోసం అని చెప్పనని ఈ ఆత్మసాక్షి అంటే ఇదొకటి వచ్చిందే తప్ప దీంట్లో ఎటువంటి శాంక్టిటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హవా నడుస్తుంది. నెంబర్ 3, మీరు ఇందాక అన్నట్టుగా ఇవాళ రోజున బల్క్ డ్రగ్ పార్క్ వస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటేనే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కేంద్రం ఇస్తోంది ఇవాళ రోజున మనకి తప్పో 1000 కోట్లతో కేంద్రం ఇస్తుంటే దానికి అడ్డం పడుతున్నారు అంటే దాన్ని బట్టి ఎంతటి ఫ్రస్ట్రేషన్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీ ఉందో చెప్తున్నా. నెక్స్ట్ దేర్ ఇస్ నో థర్డ్ ఫ్రంట్, ఒక ప్రత్యామ్నాయం లేదు. తెలుగుదేశం పార్టీని ఎవరు రిప్లేస్ చేస్తారో చూసుకోవాలా, నోటా కోసం ముగ్గురు ఎవరు పోటీ పడతారో వాళ్ళు శివశంకర్ గారు కౌలు రైతుల గురించి రైజ్ చేసిన పాయింట్ కి మీరు ఏ సమాధానం చెప్తారు? సుందరరాం శర్మ గారు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. కౌలు రైతుల మీద ఆ రోజు అసెంబ్లీలో ఒక్క రోజులో 33 చట్టాలు తీసుకొచ్చిన మా ప్రభుత్వం అని గొప్పగా దంకాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వంలో ఆ రోజే కౌలు రైతుల మీద మీరు తెచ్చిన చట్టం లోపభూయిష్టంగా ఉంది, దీనివల్ల కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంది అని పవన్ కళ్యాణ్ గారు మాకు దిండి మేధోమథన సభలో ఆ రోజు డిక్లరేషన్ లో చెప్పారు. 3 సంవత్సరాల క్రితం వీళ్ళు మొట్టమొదట 33 చట్టాలు చేసిన రోజు ఇది గమనించండి సుందరరాం శర్మ గారు. కేవలం రాజకీయం కోసం ఏది పడితే అది మాట్లాడడం సరికాదు. మనము వీఆర్ ఇంటెలెక్చువల్స్, వాట్ ఐ ఫీల్. మనం వీ మస్ట్ గివ్ ఏ ప్రాపర్ మెసేజ్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
అంతేగాని రాజకీయాల కోసం మాట్లాడకూడదు. టీవీ డిబేట్లు సాక్షిగా ఆ రోజే చెప్పాం 3 సంవత్సరాల క్రితమే. ఇది మీరు చాలా లోపభూయిష్టంగా తెచ్చారు. ఒక్క రోజులో 33 చట్టాలు చేశారు. గొప్ప గెంతారు మీరు. గెంతితే 3000 మంది చనిపోయారు ఈ రోజు. దానికి మీరు బాధ్యత వహించాలి. మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వాళ్ళకు ఉపశమనం చేయలేదు, వాళ్ళకి ఉపశమనం చర్యలు లేకపోగా పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్యలు పరమావధి కాదు, అదే గోల్ కాదు, మీరు భరోసా కల్పించడానికి వెళ్తే దాన్ని మీరు ఈ రకంగా వంకర నాలుగుతో మాట్లాడితే అయ్యా ఏం చెప్పాలి? రైట్ చాలా అన్యాయం, అధర్మం అండి. రైట్. థ్యాంక్ యూ శివశంకర్ గారు, శివరామప్రసాద్ గారు, రవికిరణ్ గారు, సుందరరాం శర్మ గారికి కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో తాజా సర్వే ఆత్మసాక్షి రిలీజ్ చేసినటువంటి సర్వే పార్టీల పరిస్థితులపైన, ప్రజల అభిప్రాయాలపైన కూడా ఒక ఇన్సైడ్ ఫోకస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తుంది. అయితే రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ సర్వేని అంగీకరించేటువంటి స్థితిలో లేవు. 175కి 175 గెలుస్తామనేటువంటి ధీమాతో అధికార పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సర్వే వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశానికి క్షేత్రస్థాయిలో అంత బలం లేదనేది మిగతా పార్టీలు చెబుతున్నటువంటి మాట. మరోవైపు నుంచి బీజేపీ, జనసేన కూటమికి ప్రజాదరణ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలానే ఎన్నికలకి ముందర అనేక పరిణామాల నేపథ్యంలో ప్రజాభిప్రాయం మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా ఇటువంటి కన్క్లూజన్ రావడం సరైనటువంటి నిర్ణయం కాదు అనేది రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద అయితే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలపైన ఆత్మసాక్షి ఫోకస్ పెట్టింది. రాబోయే రోజుల్లో మరిన్ని సర్వేలు రిలీజ్ చేస్తూ ఉంది. ప్రజల నాడి ఏ విధంగా ఉంటుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం 99 టీవీ ద్వారా చేద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.